హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనమాట. నా బర్త్డే వ్లాగ్ ఇవాళ చాలా 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 స్పెషల్ అనమాట. బర్త్డే వచ్చేసి బికాస్ 3 ఇయర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి హ్యాపీ బర్త్డే చెప్పున్నాను. కొనమ్మో హ్యాపీ బర్త్డే చెప్తున్నాను మీకు. హ్యాపీ బర్త్డే చెప్పు. నేను చెప్పను. సో ఇవాళ అనమాట బర్త్డే వ్లాగ్. యాక్చువల్లీ ఇండియన్ టైంలో 12 అయింది, బట్ ఇక్కడ ఇంకా టైం 8 అయిందనమాట. కరెక్ట్గా 7:30కి నాకు ఈ పార్సిల్ అయితే రిసీవ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు నేను బర్త్డే గిఫ్ట్ ఇచ్చుకున్నా యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. యాక్చువల్లీ నేను తీసుకున్న వాచ్లేండి, ఎక్కువ హేమచంద్కి కొనిపెడుతూ ఉంటాను. కాకపోతే ఈసారి నాకు నేను కొనుక్కోవాలని అనిపించి అప్పటికప్పుడు ఎందుకో బుక్ చేసేసుకున్నాను అనమాట. సో 300 ఇచ్చాడు నాకు ఈ గిఫ్ట్. కదమ్మా, ఇస్తావా నాకు గిఫ్ట్? ఇస్తావా కదమ్మా? ఓపెన్ చేయనా? సో కరెక్ట్గా 7:30కి నా చేతిలోకి వచ్చిందనమాట. ఇది 7:30 కంటే ఇండియన్ టైంలో 12 o'clock అనమాట. కరెక్ట్గా 12 o'clock వచ్చింది నాకు గిఫ్ట్. బాగా నచ్చిందనమాట నాకు ఇది, అందుకే కొన్నా. ఇది కూడా నాన్న తీసుకో. మమ్మీకి ఇస్తావా గిఫ్ట్? సో కాసేపు అయితే బాగానే వచ్చిందండి ఆడియో, మళ్ళీ పోయిందనమాట. యాక్చువల్లీ ఆ రోజు మేబీ మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, నేను తెలియకుండా వీడియో తీసేసాను. మధ్యలో ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చింది. లాస్ట్ వీడియోలో కూడా అలాగే రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లాస్ట్ వీడియో చూడకపోతే అది కూడా చూడండి అనమాట. నేను బర్త్డే షాపింగ్ వ్లాగ్ చేశాను. సో ఏమేమి కొన్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలోనే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే నా ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను. 3 కొంచెం అంటే కుదురుగా ఉండట్లేదని చెప్పి పడుకోబెట్టేశాను అనమాట. నేను తీసుకున్న వాచ్ వచ్చేసి అర్మానీ ఎక్స్చేంజ్ నుంచి తీసుకున్నా. యాక్చువల్లీ చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకో అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అమెజాన్లో, బట్ చూడంగానే బాగా నచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టేశాను. ఫస్ట్ కొంచెం పెడదామా వద్దా అని అనుకుంటూ పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ హేమచంద్కి కూడా బర్త్డేకి నేను అర్మానీ ఎక్స్చేంజ్లోనే తీసుకున్నాను వాచ్. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది, ఎందుకో అట్లా కోఇన్సిడెంట్గా జరిగిందనమాట. బట్ నాకైతే వాచ్ బాగా నచ్చింది. యాక్చువల్లీ వైట్లో కావాలని చూశాను. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. అసలు నేను నార్మల్గా అయితే వైట్ అసలు ప్రిఫర్ చేయను, మ్యాక్సిమం వైట్కి సంబంధించిన ఏవి కొనను, బికాస్ తొందరగా మార్చిపోతాయని. బట్ ఎందుకో తెలియదు, ఆ అవుట్ఫిట్కి మొత్తం కాంట్రాస్ట్గా వైట్ వేసుకోవాలని అనుకున్నాను. చెప్పులు ఇంకా హ్యాండ్ బ్యాగ్, సో అన్నీ వైట్ అనుకున్నాను. సో అట్లానే హ్యాండ్ బ్యాగ్ కూడా వైట్ తీసుకున్నా. ఏం తీసుకున్నాను నేను చూపిస్తా. సో అట్లాగే అనుకోకుండా కొన్నానమాట. యాక్చువల్లీ వైట్ వాచ్ అయితే నేను అస్సలుగా తీసుకునేదాన్ని కాదు, బట్ ఎందుకో తెలియదు అలా కొనేసాను. సో ఫైనల్లీ ఇదనమాట నా వాచ్. అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందనమాట. యాక్చువల్లీ ఇది హేమచంద్కి కూడా బాగానే ఉంది. యూనిసెక్స్ కాదో నాకు తెలీదు, బట్ వాచ్ అయితే ఇద్దరికి సెట్ అయిందనమాట. హేమచంద్ వచ్చాక నేను ఒకసారి ట్రైల్ వేయించాను, అంటే వెంటనే కాదులేండి, కొంచెం నార్మల్గా జస్ట్ అలా పెట్టుకొని చూడమంటే పెట్టుకున్నాడు అనమాట. బట్ అంత లేడీస్ వాచ్ లాగా ఏం లేదు. సో ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. మనీ వర్త్ అనమాట. ఇద్దరు యూజ్ చేసుకుంటే కొంచెం ఎవరికి మ్యాచ్ అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, సో అలా వాడుకోవచ్చు. ఇంకా వాచ్ అయితే 90 pounds పడిందండి. యాక్చువల్లీ 89 అనుకుంటా, 89 or 90 నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ 89 అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ 90 pounds అనుకోండి. ఇంకా 90 pounds పడింది, బట్ వర్త్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది అనమాట నాకైతే. సో ఇప్పుడైతే డ్రెస్సెస్ చూపిస్తానండి. నేను మొన్న బర్త్డే కోసం అన్ని షాపింగ్ చేశాను కదా, 2 dresses తీసుకున్నాను చెప్పా కదా, అది చూపిస్తా. అండ్ కుదిరితే మార్నింగ్ గెట్ రెడీ విత్ మీ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఎంతవరకు వద్దో తెలీదు, బికాజ్ మనీ అన్నీ హడావిడే కాబట్టి టైం ఉండి వెళ్ళేలోపు చేస్తే ఓకే, లేకపోతే చూద్దాం. బట్ ఏమేమి తీసుకున్నాను అనేది అయితే ముందే చూపించేస్తాను నేను. ఇదే అనమాట ఫస్ట్ డ్రెస్ అయితే హేమచంద్కి బాగా నచ్చింది. అండ్ వేసుకోగానే నాకు కూడా ఫుల్గా నచ్చింది. ఆల్రెడీ మీరు వ్లాగ్లో చూసే ఉంటారు, బట్ నేను ఇది తీసుకున్నాను పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్రష్ వచ్చింది కంప్లీట్గా. ఇది లాంగ్ లెంత్ వచ్చింది, క్రష్డ్ అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ దీనికి మ్యాచింగ్గా యాక్చువల్లీ క్యాప్ తీసుకున్నాము. క్యాప్ కూడా తీసుకున్నాను అనమాట. సో డ్రెస్ అయితే ఇలా వస్తుంది.
అండ్ నేను ఇది కొంచెం మెరూనిష్ షేడ్లో వచ్చింది కదా, కొంచెం క్రీమ్ అండ్ వైట్ మిక్స్తో చేద్దామని చెప్పేసి ఇచ్చేసా. అండ్ దీనికి మ్యాచింగ్ అవ్వాలని చెప్పి వాచ్ తీసుకున్నా, వైట్ కలర్ వాచ్. సో అందుకనే శాండిల్స్ కూడా వైట్ కలర్లో ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదనమాట. దొరికాయి, యాక్చువల్లీ దొరికినాయి, నేను వెంటనే తీసుకోలే, ఇంకెక్కడ చూద్దాం అన్నట్టుగా పోస్ట్పోన్ చేశా. నెక్స్ట్ డే నాకు ఒప్పుకైపోయింది. అండ్ ఆ తర్వాత ఇవాళ చూసారు కదా మీరే, నేను వెళ్ళేటప్పటికి షాప్స్ అయితే బంద్ ఉన్నాయన్నమాట, క్లోజ్ చేశారు. సో అలా జరిగింది. అండ్ దీనికి మ్యాచింగ్గా నేను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. సో మొత్తం ఒక సెట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నా. అండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఆశిష్ గిఫ్ట్ చేశాడు. సో నాకు బాగా నచ్చిందని చెప్తే ఇంకా తను తీసుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా నేను రివర్ ఐలాండ్లో తీసుకున్నాను. అండ్ క్యాప్ వచ్చేసి నాకు 20 pounds పడింది. అండ్ డ్రెస్ వచ్చేసి యాక్చువల్లీ నాకు గుర్తులేదు, డ్రెస్ వచ్చేసి 38 pounds పడింది. అండ్ 2 dresses తీసుకున్నా అని చెప్పా కదండి, ఇంకో డ్రెస్ కూడా చూపిస్తా. సో ఇదనమాట ఇంకో డ్రెస్. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళంగానే నాకు క్రీమ్ ఈ షేడ్ బాగా నచ్చి లోపలికి వెళ్ళి చూశాను అనమాట. నాకు నచ్చింది, బట్ హేమచంద్ ఏమీ రియాక్ట్ అవ్వలేదు, బాగుంది బాగాలేదని ఏం చెప్పలేదు అనమాట. సో అందుకని చెప్పేసి అంతగా నచ్చలేదేమో అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళి వేరేది చూసుకుంటూ ఉండగా అది నచ్చి అది బాగుంది అన్నాడు. సో అది ట్రైల్ వేసాక నాకు అనిపించింది ఒకసారి ఇది కూడా ట్రైల్ వేద్దామని చెప్పేసి ఇంకా వచ్చి తీసుకుని వెళ్ళా. ఇది కూడా బాగుంది, తీసుకుంటే 2 తీసేసుకో అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి 2 తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇది నీ వర్కే వస్తుంది అనమాట, ఫ్రాక్ లాగా, షార్ట్ ఫ్రాక్ లాగా నీ వర్క్ వస్తుంది. ఇది వూల్ క్లాత్తో. ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకోమన్నాడు. యాక్చువల్లీ 1:30 వరకు షిఫ్ట్, మేబీ తొందరగా వస్తాడో లేకపోతే 1:30కి వెళ్ళి రెడీ అవ్వమన్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే రెడీ అయ్యి ఉండమన్నాడు అనమాట. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వమన్నాడు, రేపైతే అది వేసుకోమన్నాడు అనమాట. బికాజ్ అది బర్త్డే కానీ తీసుకున్నాడు కాబట్టి అది వేసుకోమన్నాడు. ఇప్పుడు ఇంకా కొత్త డ్రెస్ వేసుకోవాలి కాబట్టి ఇది వేసుకోమన్నాడు. సో ఇదనమాట డ్రెస్ అయితే. ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 45 pounds అనమాట. బట్ వర్త్, బాగుందన్నమాట, క్వాలిటీ అంతా కూడా బాగుంది, వూల్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవే అనమాట నేను షాప్ చేసినవి అయితే ఇవే. 2 dresses తీసుకున్నా, ఒక క్యాప్ తీసుకున్నా అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్. యాక్చువల్లీ నేనైతే 12 o'clock కల్లా రెడీ అయిపోయి కూర్చున్నానండి. కూర్చొని వెయిట్ చేసి ఇంకా అలా నిద్రపోయాను అనమాట. యాక్చువల్గా అయితే హేమచంద్ షిఫ్ట్ 1:30 వరకు, బట్ ఎందుకు 12కి రెడీ అవ్వమన్నాడో నాకు తెలియదు. మేబీ తొందరగా వస్తాడేమో అనేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి కూర్చున్నా. బట్ ఇంకా రాకపోయేసరికి అలా పడుకుని పోయాను అనమాట. చూసారు కదా, 3 కూడా లెగిసిపోయాడు. యాక్చువల్లీ హేమచంద్ వచ్చిన టైం ఎంత అయిందంటే 2 o'clock అయిందనమాట. సో ఇంకా ఆ టైంలో నన్ను లేపి తీసుకొచ్చాడు. ఇంకా 3 వదిలేలేం కదా ఇంట్లో అని చెప్పి 3 కూడా తీసుకొచ్చేసరికి వాడు కూడా లెగిసిపోయాడు. చూసారు కదా, నా ఫేస్ ఫుల్ స్లీపీగా ఉంది. నాది 3 అయితే మంచి నిద్రలో ఉన్నాం మేమిద్దరం అయితే. సో రమ్మని చెప్పాడు కానీ ఎక్కడికో చెప్పలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా గబగబా ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా కాబట్టి ఇంకా 3 మిల్క్ బాటిల్ తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. కారు ఎక్కించుకొని తీసుకెళ్తాడే కానీ ఎక్కడికి అని అడిగితే చెప్పట్లేదు అనమాట. సో ఇంకా అడిగి చెప్పట్లేదు ఎలాగో అని చెప్పి ఇంకా ఎలాగో వెళ్తానుగా అక్కడే చూద్దామన్నట్టు వదిలేశాను అనమాట. ఇంకా సగం దూరం వెళ్ళాకైతే నాకు అర్థమైపోయిందండి ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఇంకా 3 ఏమో కొంచెం క్రాంకీ అయ్యాడు, బికాజ్ మంచి నిద్రలో ఉన్నాడనమాట. సో కొంచెం ఇచ్చాడు, ఇంకా తర్వాత సెట్ అయిపోయాడు అనమాట. అలా చూస్తూ ఉన్నాడు. నిద్రపోతాడేమో అనుకున్నాను కారులోనే కదా అని, కానీ పడుకోలేదు. ఇంకా అలా చూస్తూ ఉన్నాడు. సో ఇంకా కేక్ కట్ చేసేదాకా మెలకుగా ఉంటాడేమో అనుకున్నాను. ఇంకా ఫైనల్ అయితే మేము వచ్చింది లండన్ బ్రిడ్జ్కి అనమాట. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది లండన్ బ్రిడ్జ్ వచ్చి. లాస్ట్ ఇయర్ వచ్చినట్టున్నాం, లాస్ట్ ఇయర్ మర్చిపోయాను, మమ్మీ వచ్చినప్పుడు వచ్చాం కదా, డిసెంబర్లో వచ్చాం, క్రిస్మస్ ఈవెంట్స్ జరిగినప్పుడు డిసెంబర్లో మమ్మీతో పాటు వచ్చామన్నమాట. అప్పుడు ఇంకా 3 పుట్టలేదు బుజ్జిగాడు. ఇప్పుడు ఫస్ట్ టైం 3 కూడా వస్తున్నాడు మాతో పాటు లండన్ బ్రిడ్జ్. సో ఫైనల్లీ లండన్ బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ ఎప్పుడో రీచ్ అయ్యాంలేండి. ఆ పార్కింగ్ కోసం అని తిరిగి వెతికి ఎక్కడైనా పార్కింగ్ కోసం వెతకడమే పెద్ద పని అండి. సో వెతికి ఇంకా ఒక చోట పార్క్ చేశాడనమాట హేమచంద్. ఇంకా టవర్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం వాక్ చేసుకుంటూ. పార్క్ చేసి నడిచే గ్యాప్లో 3 బజ్జి ఉండిపోయాడు. స్ట్రోలర్లో పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉన్నాం కదా, ఇంకా చల్లగాలికి నిద్రపోయాడు అనమాట. ఉంటాడేమో కేక్ కటింగ్ దాకా అనుకున్నాను, కానీ నిద్రపోయాడు.
నాకైతే చాలా దూరం నడిచినట్టు అనిపించిందండి. ఎందుకంటే కార్ ఎక్కడో పార్క్ చేసాం కదా, సో నడిచి వెళ్ళాము. యాక్చువల్లీ 4 వరకే ఉంటుంది అనుకుంటా లండన్ బ్రిడ్జ్, నాకు గుర్తున్నంత వరకు 4 or 4:30, నాకు కూడా సరిగ్గా గుర్తులేదండి, బట్ మ్యాక్సిమం అదే టైం అనమాట. సో ఇంకా క్లోజింగ్ టైం దగ్గర పడిపోతూ ఉంది. మేము వెళ్ళేసరికి 2:45, 3 అట్లా అవుతుందన్నమాట టైం వచ్చేసి. ఆ టైంలో కేక్ కట్ చేశాను నేను, బికాజ్ హేమ్చంద్కి షిఫ్ట్ టైం అన్నీ సెట్ అవ్వాలి కదా. సో కొంచెం అటు ఇటు కాకుండా నైట్ కట్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకొని కేక్ కటింగ్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. యాక్చువల్లీ పక్కనే తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళైతే తెలుగు సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది నేను వాయిస్ ఉంచుదామని అనుకున్నాను, బట్ పక్కన సాంగ్ వస్తూ ఉంది, మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పి తీసేసాను అనమాట. ఇంకా క్యాండిల్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాము. సెట్ చేసుకున్నాక చూస్తే వీళ్ళు లైటర్ తీసుకురాలేదనమాట. సో మళ్ళీ వాళ్ళ తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైటర్ తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్నామని అనుకున్నాము. వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు కనిపిస్తే వాళ్ళే వీళ్ళు అనుకొని వాళ్ళకి ఇచ్చామన్నమాట. తర్వాత రియలైజ్ అయ్యాము వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని. సో చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారండి ఆ టైంలో. అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మేము వచ్చింది 3 o'clockకి కాదు 4 o'clock అనమాట. అయితే మేబీ లండన్ బ్రిడ్జ్ 4:30 or 5 దాకా, 4:30 వరకు అనుకుంటా. సో అక్కడ నాకు టైం అక్కడ తెలిసిందనమాట. కాకపోతే వాయిస్ ఉంచుదామంటే ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ చెప్పాను కదండి పక్కన తెలుగు వాళ్ళే సాంగ్స్ పెట్టారనమాట. సో ఆ సాంగ్స్ ఫుల్గా ఉన్నాయి, అందుకని చెప్పి మళ్ళీ ఎందుకులే కాపీరైట్ పడుతుందని ఇంకా పెట్టలేదు. సో ఇంకెక్కడికి వెళ్ళినా కామన్గా మనకు ఫోటోలు వీడియోలు కావాలి కదండి. సో అప్పుడు కూడా వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా అని అడిగాను అనమాట. సో అందుకని కేక్ కటింగ్ ముందే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాను. యాక్చువల్లీ పెట్టుకుంటాను అన్నానే కానీ ఇప్పటిదాకా అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయలేదు నేను. నాకు తెలిసి ఒక రీల్ పోస్ట్ చేసినట్టున్నాను అంతే. ఇంకా ఫొటోస్ కానీ చాలా దిగాను యాక్చువల్లీ, వీడియోస్ కూడా, బట్ ఏది కూడా పోస్ట్ చేయలేదు అనమాట. ఎప్పుడైనా పోస్ట్ చేయాలి, ఏంటో అసలు అనుకుంటున్నానే కానీ ఏది కరెక్ట్గా చేయట్లేదు అనమాట నేనైతే. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే చేస్తామండి. కేక్ కటింగ్ చేసేసాక యాక్చువల్లీ కేక్ అయితే చాలా బాగుంది, మా ముగ్గురికి అయితే ఫుల్గా నచ్చింది. 3 లెగిస్ ఉంటే బాగుండేది, బట్ ఇంకా వచ్చాక పడుకొని పోయాడు అనమాట. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ లేపితే మళ్ళీ క్రంక్ అయిపోతాడు కదా, దట్టు నైట్ నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లేపలేదు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాం, బట్ ఎండ అయితే ఫుల్గా ఉంది. అసలు బయటకు వెళ్ళాలంటేనే భయం వేసింది అనమాట మాకైతే, అంత ఎండ ఉంది. హేమచంద్ అయితే ఇంకా రాలేదు, ఆల్మోస్ట్ 1.5 hour అయింది. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, దట్టు నైట్ అంతా నిద్ర లేదు కదండి, సో నిద్ర వస్తుంది. నైట్ కూడా ఇలాగే ఏదో చూసి పడుచున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా పడుకునేలా ఉన్నాను నేనైతే. చూస్తా ఒక 5 minutes చూస్తా, ఇంకా రాకపోతే ఒక స్లీప్ అయితే వేస్తా. అట్లీస్ట్ ఒక 1/2 hour పడుకున్నా బాగుంటుంది. 3 hours పడుచున్నాడు చక్కగా. ఈ చైర్ వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం బెటర్గా ఉందన్నమాట. ఈ చైర్లో వేసి ఇలా ఊపుతూ ఉంటే చక్కగా బజ్జుంటున్నాడు. లేకపోతే చేతిలో వేసుకొని ఇలా ఊపాలి. ఒక్కొక్కసారి అప్పటికి చైర్లో వేసినా కానీ బాడీ టచ్ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఉండడు ఒక్కొక్కసారి, కాకపోతే చాలా వరకు బెటర్. బికాజ్ నిద్రపుచ్చేటప్పుడల్లా చేతితో వేసుకొని ఊపుతుంటే నాకు బ్యాక్ పెయిన్, హ్యాండ్స్ పెయిన్ అన్నీ వస్తున్నాయి. సో కొంచెం బెటర్ అనమాట. ఇప్పుడైతే కొంచెం సేపు ఎత్తుకొని తిప్పి అలా పడుకోబెట్టేస్తే పడుకుంటాడు. ఒకసారి మాత్రం చూస్తూ ఫోన్ పెట్టి చూస్తూ పడుకుంటాడు. మ్యాక్సిమం ఫోన్ పెట్టట్లేదులేండి, సాంగ్స్ పెడతానమాట, లాలి పాటలు పెడతాను, పక్కన పెట్టేస్తే వింటా పడుచుంటాడు అనమాట ఊపుతూ ఉంటే. ఓపెన్ చేసి చెప్తా, చెప్పు. ఎట్లా ఓపెన్ చేయాలో మొత్తం ఓపెన్ చేయకపోయినా. ఇప్పటిదాకా నువ్వు రాలేదని ఇప్పుడే వీడియో తీసి ఇంకా రాలేదని చెప్పేసి పడుకుంటున్నా అని పడుకున్నా, నువ్వు డోర్ సౌండ్ అయింది.
ఇది ఏంటిదో చెప్పు చూద్దాం ఫస్ట్. ఇట్లా ఓపెన్ చేయి చాలు మొత్తం. అక్క ఓపెన్ చేయండి నేనా, ఇదిగో ఈ కెన్ సీ క్లియర్లీ. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఏదో పెద్ద డబ్బా అనేది తెచ్చావు నాన్న. ఏంటి చెప్పాయి. నిరాల ఇలాంటివి అయితే బాక్స్ కవర్ ఇస్తాడు కదా, దానిపైన ఉంటుంది. ఒకసారి ఇట్లా ఓపెన్ చేయి తెలిసిద్ది. చెయ్యండి నేనా, పోనీ ఇట్లా ఓపెన్ మూట ముట్టుకోకూడదని చెప్పాను. ఎట్లా కొట్లా ఓపెన్ చేయనన్న. చేయకూడదు నాయన, సేమ్ ఇంతే. ఓకే చేయకూడదని క్లోజ్ చేస్తావేంటి. తొందరగా చెప్పినా చెప్తానా, నిద్రపోవాలి, నేను పడుకోవాలి ఇప్పుడు. ఏం పడుకుంటావులేనా. ఆగినా మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. బయట ఎండ మాత్రం మామూలుగా ఏందన్నా 20 degrees కదా. మంచి మంచి పని చేస్తుంది వెళ్ళకుండా, లేకపోతే చిరాకు వచ్చేసేది వెళ్ళేలోపే. ఆయనకు వచ్చేసేది ముంచారు. చెప్పినా ఫాస్ట్గా. ఏదోటి బంగారం తెచ్చవేంటి. అబ్బా ఇది గోల్డ్, ఇదేమో చాక్లెట్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను నీకు. అక్షయ తృతీయ అనే ఉన్న కొన్నామేమో. ఇవాళ అక్షయ తృతీయ కదా, ఫెంటాస్టిక్. చెప్పు తొందరగా చెప్పు. చెప్పానుగా. సరే నువ్వు ఆలోచించేలోపు ఏం చేసాడో చెప్పు. అది కరెక్ట్ అయితేనే ఎత్తా, లేదనుకో నేను తిన్నా, అదే నేను తీసేసుకుంటా. గోల్డ్ అనుకుంటున్నా. ఓకే ఓపెన్ చేయి. అయితే కరెక్ట్ లేకపోతే చూద్దాం. మెత్తగా ఉంది. అది మెత్తగా ఉందిగా, అయితే వదిలేసి. నిజంగా గోల్డ్ ఇచ్చావా. ఏం నాను, ఇది మనం ఎప్పుడు వెళ్ళే బాక్స్ కాదే, మనం వెళ్ళే షాప్ కాదా, వేరే షాప్లో తెచ్చావా. బాగుంది నాన్న. అది ఇటాలియన్ డిజైన్. అది ఇప్పుడు ఎట్లా వెళ్ళి తెచ్చావేంటి. ఇప్పుడు ఇటాలియన్ కావాలంటే ఇటలీ వెళ్ళాలి నేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎక్కడ తీసుకున్నావు. గంగ చంద్రముఖి లాగా మాట్లాడే. పార్టీ వేర్ కింద తీసుకున్నాను. బాగున్నా. నీకే తెలియాలి. ఇంకే నేను హలో గైస్. హాయ్ గైస్. ఫైనల్లీ తన బర్త్డే కదా, మార్నింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. రాత్రి కేక్ కటింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పడుకుని దట్టు ఎండ బాగా ఉంది మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు కూల్గా కొంచెం ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటున్నాం. ఎండాకాలం వల్ల అందరు పార్కులోనే ఉంటున్నారు నాన్న. చూసారా, మీరు వెనకాల చూస్తూ ఉన్నారు అందరూ ఎలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సో సేమ్ అలాగే పార్కులు కూడా ఫుల్గా ఉంటున్నాయి. అసలు కూడా ఫుల్గా ఉంది. మీకు దారిలో చూపిస్తాను. మాకు పొద్దున వెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఎండ చూస్తే అసలు మామూలుగా లేదు. నేను ఒక్కనే తన కోసం గిఫ్ట్ కోసం వెళ్ళినప్పుడే ఆ ఎండ చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ గిఫ్ట్ కొనాలి కదా, అందుకని చెప్పి 4 షాపులు తిరిగి బ్యాంకులకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకుని వచ్చేసరికి టైం సరిపోయింది. ఓకే ఫైనల్లీ ఇప్పుడైతే కొంచెం 1 అవర్ స్లీప్ వేసి ప్రశాంతంగా మేము 1 అవర్ 3 అవర్స్ పడుకున్నాం. ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. చాలా రోజులైంది ఆ రెస్టారెంట్కి వెళ్ళి. ఇంతకుముందు కూడా వెళ్ళాం మేము 2-3 టైమ్స్. బట్ దిస్ టైం బర్త్డే కదా అందుకని చెప్పి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఫుడ్ గురించి ఆల్రెడీ నేను చెప్పినట్లు ఉంది. ఆల్రెడీ వీడియో తీసాము, మళ్ళీ అప్డేట్ చేస్తాం. మళ్ళీ అప్డేట్ చేస్తాం. బికాజ్ మేము ఫస్ట్ టైం వెళ్ళిన దానికి సెకండ్ టైం వెళ్ళిన దానికి ఫుడ్ కొంచెం డిఫరెన్స్ ఉంది.
ఈసారి అలా ఉండదు. ఫస్ట్ టైం హలీం లేదు, సెకండ్ టైం హలీం పెట్టారు. ఇప్పుడు ఇంకేమేమి మారాయో చెప్తాం. ఈసారి లిటరల్గా వెళ్ళేది కూడా హలీం కోసం వెయిట్ చేస్తా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఉండకపోతే ఏం చేయలేము అనుకోండి. బట్ హలీంకి మాత్రం వద్దు కన్ఫామ్గా చెప్పాలండి. చూస్తారా అసలు మీ క్లైమేట్ అలా ఉందో ఇప్పుడు మీకు ఒకసారి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈ టైంలో వస్తే బాగుంటుంది క్లైమేట్ కదా. చూసారా పార్కులు కూడా సమ్మర్ వచ్చేసరికి ఎంత బిజీగా ఉన్నాయో. వరద బాధితులు ఉన్నట్టుగా మన ఊళ్ళో ఇక్కడ ఉన్నది. ఇక్కడ జనాలు అసలు సమ్మర్ కోసం లిటరల్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా అయితే 10 o'clock వరకు 9:30 10:30 వరకు కూడా చీకటి పడదు అనమాట. సో అందుకే పిల్లలు మంచిగా ఆడుకుంటారు. 8 o'clock వరకు పార్క్ ఓపెన్ ఉంటుంది. 8 వరకు ఆడుకుంటారు. చాలామంది ఉంటారు 8 వరకు. ఇంకా 8కి క్లోజ్ కదా, అప్పుడు సెక్యూరిటీ వచ్చి పంపించేస్తాడు. ఆల్రెడీ మీరు త్రియాంచిని తీసుకొచ్చినప్పుడు బిఫోర్ బ్లాగ్స్లో చూసే ఉంటారు పార్క్ని. ఈ మధ్య రావట్లేదులేండి, ఎందుకంటే త్రియాంచ్ కొంచెం టైమింగ్స్ మారాయి అనమాట, స్లీపింగ్ టైమింగ్స్. సో అందుకోసమని రావట్లా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే త్రియాంచ్ కూడా బజ్జి ఉండిపోతాడు. వాడు చూసారా మరి దారుణంగా ఇద్దరిని వెనకాల ఒక ముందు ఒక ఎక్కించినంత మన ఊళ్ళో లాగా. వెనక మంచిగా ఇది పెట్టుకున్నారు స్టాండ్. అసలు అలా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు కానీ పిల్లలతో కష్టం కదా, భయం కదా. సో రెస్టారెంట్కి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. See you guys. సో ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. ఆల్రెడీ దీని గురించి నేను స్టార్టింగ్లోనే వీడియో చేశాను. సో అంత డీప్గా చూపించకపోయినా పైన చూపిస్తాను అనమాట. రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కానీ అంబియన్స్ కానీ ఫుల్ అసలు భలే ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంతమంది జనాలు ఉంటారంటే అంతమంది ఉంటారు. అన్లిమిటెడ్ బఫెట్ అనమాట. సో ఇంకా మేమైతే ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. త్రియాంశ్ చాలాసేపు పడుకున్నాడు. ఇంకా పడుకొని లేచాక కొంచెం పాలు తాగేసి ఇంకా బయటకు వస్తా అంటే సరే అని ఎత్తుకుంటున్నాం అనమాట. నేను కాసేపు, హేమచంద్ కాసేపు అలా ఎత్తుకున్నాము. ఫుడ్ అయితే మాకు కావాల్సినవన్నీ కూడా టేస్ట్ చేసాము. ఎక్కువ కాకపోయినా కొంచెం వేసుకొని టేస్ట్ అయితే చేసాం. ఇంకా ఫైనల్లీ డిజర్ట్స్ దగ్గరికి వచ్చామన్నమాట. డిజర్ట్స్ అంటే హేమచంద్కి నాకు కూడా బాగా ఇష్టం. ఇంకా హేమచంద్ అది స్టార్టింగ్ నుంచి దానిపైనే ఉంటుంది. కన్ను ఏమేమి ఉన్నాయో చూసుకొని వస్తూ ఉంటాడు అనమాట. సో నా డే అయితే బాగానే జరిగిందండి. గిఫ్ట్ కూడా చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట నైట్ కానీ మార్నింగ్ కానీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నా బర్త్డే వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి.